దానివే నువ్వు బిస్కెట్ బుగ్గల కురదానివే మ్యాగ్నెట్ నవ్వులతో లాగేశావే మార్కెట్ పువ్వుల్లో ముంచేశావే పూ కొట్టి జో కొట్టి ఢీ కొట్టి ఆ కట్టి గుండెల్లో గూడెట్టావే రావే 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 నన్ను కట్టుకోవే కాటన్ చీరలాగా నన్ను నువ్వే చుట్టుకోవే నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2200+. పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైస్. సో ఇవాళ పోడియం నెంబర్ 1 పేరేమిటో మరి? స్నేహిత అసలు ఒక రేంజ్ లో డాన్స్ ఇర్రగా తీసేస్తోంది. నేను కోద్దామని ట్రై చేస్తే నన్ను కట్ చేసేసి మరి తను కోసేస్తోంది. నేను బాగుండాలి సుమా, అందుకనే యాక్టింగ్ చేస్తున్నాను. అర్థమైపోయింది నాకు. నన్ను డామినేట్ చేసేద్దామని నా కాలు 2 సార్లు తొక్కి 2 ఎక్స్ట్రా స్టెప్లు వేసేసింది. ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు స్నేహిత, నేను బెంగళూరు నుంచి వస్తున్నాను. నా హాబీస్ ఇస్ సాంగ్స్ అండ్ డాన్స్, అదర్వైజ్ కబడ్డీ అండ్ క్రికెట్. అదర్వైజ్ చేసేస్తాను. ఏదైనా కానీ చేసేస్తారా? అయితే పై నుంచి దూకేస్తారా? ఓనో, మా వారికి నేను ఒక్కటే వైఫ్ ని కూడా. ఏమో వారిని అడిగి చూడాలి. స్నేహిత సాంగ్ పాడతారా? పాడతాను సుమా, కానీ 2 లైన్స్ పాడతాను సుమా. ఓకే, మాకు కూడా అంతకన్నా వినాలని ఇప్పుడు లేదు, పాడండి మీరు. కానీ నీ కోసం పాడతా. ఓకే, ఏదో జస్ట్ యావరేజ్ గా ఉన్నావు కదా, పాడండి. హలో గురు స్టార్ మహిళ కోసమేరా జీవితం, మగాళ్ళతో ఆడవాళ్ళకి లేదురా పౌరుషం, ప్రేమించాను కాదనలేరు ఎవ్వరు, మహా పార్టిసిపెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రామ్, మహా మహిళలెందరో వచ్చి ఆడిన స్టార్ మహిళ, ఏదోలే సుమా పాడు. నీకు రాదు, నాకు వచ్చినట్టు పాడితే నువ్వు ఒప్పుకో. ఇప్పుడు పాడాలి. ఒకసారి మనం ఇప్పుడు పాట సెట్టింగ్ లో కూర్చుందాం. మహా మహిళలెందరో వచ్చిన మహిళలెందరో పాల్గొన్న అది ఏ రాగం? మహా సుందరాంగులే రాదులే సుమా, నీకు నాకన్నా సింగర్ కాదు, ఏం కాదు. సుమా, నువ్వు ఎంచుకున్న తాళం ఏంటి, పాడుతున్న రాగం ఏంటి? నాకు తెలియదు, కొంచెం చెప్తారా? నాకు తెలియదు, సారీ. సరే అయితే ఒక నిమిషం ఉండండి. మహా మహిళలెందరో వచ్చి వెళ్ళిన ప్రోగ్రామ్. ఏదో యావరేజ్ గా పాడింది, మీరు మాత్రం బిలో యావరేజ్ గా పాడారు. నేను కనీసం యావరేజ్ గా పాడాను. నా పేరు సుధారాణి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్. ఓ, మీరు కూడా సింగింగ్? ఎవరికైనా డింపుల్ ఇక్కడ ఉంటుంది, మీకేంటి పైకి ఎక్కింది? అందుకే మీరు మొహం తోముకునేటప్పుడు ఇలా తోముతూ ఉండండి, ఆ డింపుల్ కిందకి ఏదో ఒక రోజు వస్తుంది. మీరు ఇలా తోమడంతోనే ఇక్కడ ఉండే డింపుల్ ఇక్కడికి వెళ్ళింది. అలా కాదు సుమా, అందరికి ఇక్కడ ఉంటే అది వెరైటీ, అందరికి ఇక్కడ ఉంటే అది ఇక్కడ ఉంది కాబట్టి నేను వెరైటీ. ఓ వెరీ గుడ్. నీ చీర బాగుందా, నా చీర బాగుందా? డెఫినెట్లీ మన ఇద్దరు చీర బాగుంది. నా చీర ఎక్కడదో తెలుసా? నా చీర ఫ్రమ్ నీరూజ్. ఎవరిది బాలేదు, నాది బాగుంది. ఎక్కడ పట్టుకొచ్చారు? ఎక్కడో అడవిలో దొరికింది, డెమో పీస్ అడవిలో దొరికింది. జ్యోత్స్న, ఏంటి బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డావు? చెప్పు. హాయ్ సుమా, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్. ఓకే, మీరు? నా పేరు స్వప్న, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ. ఓకే, సరే పరిచయాలు అయిపోయాయి. మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నా. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారు?
రోజు సహజ నటి జయసుధ గారి పుట్టినరోజు. జయసుధ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఉమెన్స్ హార్లిక్ స్టార్ మహిళా పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ అండ్ శ్రీ మురళీ మోహన బెల్ రైజ్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 ధూమకా లబో లబో లవ్ లో నా ఎగిరి పటాకా. రెడీ 1 2 3 గో. మీరు రెండు దగ్గర రెడీగా ఉండండి. స్నేహిత 9 18 27 28 29 30 31 32 33 34 35 36. ఈ స్నేహిత చాలానే ప్రిపేర్ అయ్యేసి వచ్చినట్టుగా నాకు అనిపిస్తోంది. చెప్పమ్మా. ఏందమ్మా? కొంచెం దూరం జరుగు. ఏమమ్మా నేను డామినేట్ చేస్తానన్నా? కాదు, మరి దుష్టులకి దూరంగా ఉండమన్నారు. అయ్యో ఏంటి సుమా అలా అంటే నేను దుష్టురాలిని, నువ్వు దూరంగా ఉండాలి అని. అంతే, పిచ్చి తల్లి. ఓకే చెప్పు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? పొడుపు కదా అడుగుతాను. అడుగు. పత్తి కాని పత్తి ఏంది సుమా? ఉత్పత్తి. మొహం సుమా. హోమియోపతి. నీ మొహం. ఈమె మొహం. నా మొహమే బానే ఉంది. ఉత్పత్తి. పతి కాని పత్తి కాని పత్తి సుమా. పత్తి పత్తి పతి కాని పతి. బృహస్పతి. ద్రౌపది. ఏంటలా రియాక్ట్ అవుతుంది? ద్రౌపది. ద్రౌపది. అయ్యో దేవుడా, కొంచెం ఎక్కువ అయినట్టే కనిపించట్లేదు సుమా. ఎక్కువైంది. అయితే నువ్వు ఆన్సర్ చెప్పి. తిరుపతి సుమా. నువ్వు ఫిక్స్ అవుతున్నావు. అది కాదు సుమా. అవును సుమా, నేను ఎప్పుడు కళ్యాణం చేయించుకుంటారా భార్య హస్బెండ్ అండ్ వైఫ్, మరి అప్పుడు పతి మన పతి, అప్పుడు ఆయన పతి కాదు కదా, దేవుడు కదా. అస్సలు అర్థం కాలేదు. సో ఆయన తిరుపతి. నీకు అలా అర్థమైందా? మరి నువ్వు మెంటల్ నాకు ముందుగా నేను ఒక జోక్ చెప్తాను. చెప్పండి. ఒక యాపిల్ ఒక బనానా ఉంటది అనమాట. రెండు మాట్లాడుకుంటాయి. యాపిల్ ఏడుస్తూ ఉంటది అనమాట. బనానా వచ్చి యాపిల్ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అంటే, అందరు నన్ను కట్ చేసుకొని తినేస్తున్నారు అని చెప్తాది. బనానా అంటది, నువ్వు నాకంటే బెటరే కదా, అందరు నన్ను క్లాస్ తీసేసి తింటున్నారు, చచ్చిపోతున్నాను నేను అంటది. నుంచి ఆడాలి. ఇక్కడ వెళ్ళి రెడీగా ఉండు. నేను రెడీ చెప్పినప్పుడే స్టార్ట్ చేయాలి. తగ్గినప్పుడే కదా మార్క్స్ తగ్గించాలి కదా. అవును, అక్కడే ఉండు, రెడీగా ఆడకు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, రెడ్ దగ్గర ఉండు. స్టార్ట్. కొంచెం అయ్యుంటే ఇది కూడా తీసేసేది నీకు. చూడక్కడ ఎన్ని మిగిల్చిందో. స్నేహిత, నువ్వు ఒకసారి 3 ఒకసారి 2 వేసావు, అందుకని మేము 3 బంతులు మళ్ళీ వెనక్కేసేస్తున్నాం. 9 10 11 12 13 14 15 16. ఓకే రెడీ 1 2 3 గో. మీరు రెడీగా ఉండండి రెడ్ దగ్గర. కనీసం 10 అయినా ఆమె తలకేసుకొని కొట్టుకుంది. మీరు 2 ఒకసారి వేసారు, టైం అయిపోయిన తర్వాత 1 వేసారు. సో 2 వెనక్కి వేసేసేయండి.
9, 10, 11, 12, 13, 14 పాయింట్లు వచ్చాయి స్వప్న మీకు. క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. అడగండి. అమ్మాయి నడక హంస నడక కదా, మరి అబ్బాయిది సుమా నడక. హింస నడక కాదు. సుమా రాజు కనకాల నీతో వస్తుల్లా సుమా. వస్తానులా. నీ బుర్రకి పదును పెట్టు. కత్తి తీసుకురా. కత్తి అందుబాటులో లేదు, ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపో. నీ నాలుక అలాగే ఉన్నట్టుంది, పెట్టు. ఉండు. అబ్బాయి నడక తెలియదు నాకు, చెప్పి. అమ్మాయి వెనక. ఓ, అమ్మాయి నడక హంస నడక, అబ్బాయి వెనక అమ్మాయి వెనక. అమ్మాయి వెనక. ఓకే, మీరు నేను ఒక పొడుపుది కథ అడుగుతాను మిమ్మల్ని. అడగండి. ఒక తోటలో ఒక పండు ఉంటది. ఆ పండుని దొంగతనం చేస్తారు అన్నట్టు. ఉరికిన వాడికి దొరకదు, దొరికిన వాడు తినడు, తిన్నవాడు దెబ్బలు పడడు, దెబ్బలు పడ్డవాడు ఏడవడు. ఏంటది? క్వశ్చన్ అర్థమైందా సుమా? ఇందాకడితే బెటర్. ఉరికిన వాడు దొరకడు, ఉరికిన వాడికి దొరకదు పండు, దొరికిన వాడు తినడు, తినడు, తిన్నవాడు దెబ్బలు పడడు, దెబ్బలు పడ్డవాడు పడ్డవాడు ఏడవడు. ఏడవాడు. ఆన్సర్ కూడా మీరే చెప్పేయండి. చెప్పు, ఆలోచించు. అడిగిన వాళ్ళకి తెలుసు, విన్న వాళ్ళు చెప్పరు. అది ఆన్సర్ ఏంటంటే మనిషి. మనిషి. ఎలా? ఎలా అంటే పండు ఉందిగా తోటలో, కాళ్ళు ఉరుకుతాయి, వాడు ఉరుకుతుండు, మనం ఉరుకుతున్నామా? కాళ్ళు కాదా? దొరుకుద్దా? దొరకదు. సో నాకు ఎప్పుడైనా అవసరం ఉంటే ఇది నరికి తీసుకోవచ్చు అనమాట. తీసుకోండి. మీరు కాదైతే. ఓకే. కాళ్ళకి దొరకదుగా, వాడు తినడుగా. దొరికిన వాడు చేతులకు దొరికింది, చేతులు తినవుగా, నోరు తింటది. వాడు దొంగతనం చేసిన కాబట్టి వీపు దెబ్బలు పడుతుంది. ఏడ్చిన వాడు ఎందుకు కొట్టాలి? మూతి మీద కూడా కొట్టచ్చు, మీ అదే. ఇష్టం. దొంగతనం చేసిన వాడిని వెళ్ళి కొట్టండి. ఓకే. ఏడ్చిన వాడు కళ్ళు కాబట్టి వీపుకి దెబ్బలు పడతాయి. బాబా. ఇక్కడ వచ్చే గిఫ్ట్స్ కూడా సిద్ధవి కావు. బాగుంది. ఇంతకీ మీ ఆట మీరే ఆడుతున్నారా, ఇంకెవరైనా ఆడుతున్నారా? సుమా ఆడుతుంది. చూద్దాం. రెడీ, 1, 2, 3 గో. మీరు రెడీగా ఉండండి రెడ్ దగ్గర. స్టార్ట్. స్టాప్. స్టాప్. 3 వేయండి. సుధా స్కోర్ 9, 18, 27, 28, 29, 30. ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా. భామ. మొదటి సెలబ్రిటీ నాగార్జున గారు, పక్కన పిక్చర్స్. స్నేహిత. శ్రీరామ్ దాసు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. శ్రీరామదాసు. రాముడు ఉన్నాడు అక్కడ, శ్రీరామదాస్ గా యాక్ట్ చేసిన నాగార్జున నాగార్జున గారు. నెక్స్ట్ సెలబ్రిటీ మహేష్ బాబు, పక్కన పిక్చర్స్. సుధారాణి. సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు. అబ్బా ఎంత ఆనందమో అసలు. అరే రే, సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు. చూద్దాం.
వచ్చా 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 అన్నీ తెలిసే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లంగుతుంది సొగసే తర్వాత సెలబ్రిటీ ఎస్వి కృష్ణారెడ్డి గారు, పక్కన పిక్చర్స్. నేను స్వప్న. ఎగిరే పౌరమ్మ. చూద్దాం. పాయింట్లు. అందమా ఆడవే కోయిలా పాడవే జాని చాటేకులు జిందగీ సీకులు జీవితమంటే సప్త స్వరాల సంయోగమే యవ్వనమంటే 3 క్షణాల ముబలాటమే పువ్వులాంటిది నవ్వు మరువకే మోనాలిసా మోనాలిసా ప్రేమ గుర్తులే బాబులాంటిదే మోనాలిసా మోనాలిసా Don't stop, this is the rhythm of the life. This is the rhythm of the life, life, life. This is the rhythm of the life, life, life. అందమా ఆడవే కోయిలా పాడవే. స్వప్నకు పాయింట్లు వస్తే స్నేహిత డాన్స్ చేసింది. ఆనందం పట్టలేక అదే సుమా గారిని చూసి ఏమిటో. నెక్స్ట్ బాలకృష్ణ గారు, పక్కన పిక్చర్స్. రవీనా టండన్ బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. క్లూస్ ఏదో బుల్లోడు. అల్లరి బుల్లోడు. జ్యోత్స్న. బంగారు బుల్లోడు. చూద్దాం. నెక్స్ట్ సెలబ్రిటీ జేడి చక్రవర్తి, పక్కన పిక్చర్స్. క్లూస్ సుమా. ఇంకేముందా? చెట్టు పేరేంటో చెప్తే అదే సినిమా టైటిల్. అదేం చెట్టు తెలీదా? నువ్వు అందులోనే ఉంటూ ఉంటావు, మర్చిపోయావు. సుధారాణి. 10 9 8 7 మరి చెట్టు. చూద్దాం. గ్రీన్ 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 వచ్చింది. గ్రీన్ గ్రీన్ కాదు, రెడ్. రైట్ ఆన్సరా? ఏయ్ గట్టిగా ఎగరక, డింపుల్ ఊడిపోద్ది. 6 పాయింట్లు.
మర్రి చెట్టు గురించి నీకు ఎలా తెలుసు? ఈమె కదా ఉండేది అందులో. ఇప్పుడు ఆయన ఊడలు ఒక్కోసారి ఆమె వెళ్ళి నేను చూసేస్తుంటాను. కానీ మర్చిపోయాను సుమాని. నేను ఈ మధ్య వెకెట్ చేసేసా, ఎందుకంటే నాకు ఈ చెట్టు దొరికింది కదా. రాజు కనకాల గారు వస్తారు దాని సహాస తర్వాత. దోశ ఇంతసేపు తనతో ఫ్రెండ్షిప్ చేసింది కదా, అందుకనే అందుకే అక్కడ. వారు వీరు అయ్యారు. రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయిరా. గడి గడికే బస్తే నే రెడీ రెడీ దావతికి ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ థోడా థోడా అందమంతా దేఖలే బో అయ్యవ్వారమంటే ఏలూరే అలనవారు మంచం నెల్లూరే లడి లడి హౌరాకి तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की ए आड़ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే బో ఎస్ఐయాటకొస్తే సింగూరే. సో ఇవాళ జయసుధ గారి పుట్టినరోజు కాబట్టి ఆవిడికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఇందులో. అల్లు అర్జున్ పాత్రని సర్జరీ చేసి రామ్ చరణ్ పాత్రగా చేసిన డాక్టర్ గా జయసుధ గారు ఏ సినిమాలో చేశారు? ఎవడు కరెక్ట్. తీసుకో 6. నా దగ్గర ప్లీజ్ ఎక్కువ పాయింట్లు ఉన్నాయి కదా. ధర్మంగా చెప్పాలంటే ముగ్గురు దగ్గర తీసేసుకుంటా. అతనెవరు? ధర్మ. మాకు ధర్మ కాల్ తప్ప ధర్మాలు తెలియదు. సుధా నా పైన జాలి స్వప్న శిలారాళ్ల వర్షం మొదటిసారి ఏ దేశంలో కురిసింది? శిలారాళ్ల వర్షం. వర్షం, రాళ్ల వర్షం అంట. ఆప్షన్స్: ఏ అమెరికా, బి రష్యా. రష్యా కాదు, అమెరికా. మనం సెట్ మార్చే ముందు రోజు స్నేహితుని పిలిపిస్తే మన ఆర్ట్ డిపార్ట్మెంట్ పెద్ద పని ఉండదు. కానీ ఇక్కడ ఒక దూకు అక్కడ ఒక దూకు దూకగానే ఇవన్నీ కొలాప్స్ అవుతాయి. ఆ తర్వాత మనం కొత్త సెట్ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ స్నేహిత. రాళ్ల వర్షం అనగానే మనకి వడగండ్ల వాన గుర్తొస్తుంది. మంచుగడ్డలు లావు లావుగా వర్షంతో పాటు పడితే దాన్ని మనం రాళ్ల వాన అంటూ ఉంటాం. కానీ 1901 అక్టోబర్ 1న అమెరికాలోని ఒహయో రాష్ట్రంలో బండరాళ్ల వర్షం కురిసిందంట. ఉన్నటువంటి ఆకాశం నుంచి రాళ్లు పడుతూ ఉంటే అందరూ భయపడిపోయి పరుగులు తీశారంట. అలా అప్పుడప్పుడు రాళ్ల వర్షం పడేదట. అలా ఎందుకు పడింది అనే కారణాలు ఎవరూ కనుక్కోలేకపోయారంట. కొన్నాళ్ల తర్వాత మళ్లీ రాళ్ల వాన పడలేదు. అలాగే 1928లో ఇండోనేషియాలో కూడా బండరాళ్ల వాన పడిందంట. ఇక అంతే, తర్వాత ఇంకెక్కడ ఆ రాళ్ల వాన పడలేదు. నేను అనుకోవడం, దేవుళ్ళకు కూడా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటాయి కదా, కొన్ని మిగిలిపోయిన రాళ్లు కిందేస్తూ ఉంటారు వాళ్ళు. మనం వాడంది వాళ్ళైనా వాడుకుంటారు కదా అని. అందుకే ఇందులో కనుక్కోవడానికి ఏముంది? అదే ఆయన ఎవరు, విశ్వకర్మ ఆర్కిటెక్ట్, ఆయన మిగిలిపోయిన వాటిలో కొన్ని వేస్తున్నాడు కింద. అందుకనే నువ్వు ఇల్లు కూడా కట్టుకుంది. అందులోంచి కొన్ని తీసుకున్నాను నేను. కొన్ని నాకు పంపించు. నీకెందుకు? నేను ఇల్లు కట్టుకోవాలిగా. నీ తల్లిండా మట్టుందిగా. అల్లు అర్జున్ కి తల్లిగా జయసుధ ఏ సినిమాలో చేశారు? ఎవడు 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 మీరు ఆప్షన్స్ తీసుకోలేదు. ఐఎమ్ సో సారీ. పరుగు. ఆవిడ తల్లిగా చేసింది పరుగు సినిమాలో, డాక్టర్ గా చేసింది ఎవడు సినిమాలో. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద గోవింద గోవింద. మేము ఒక పాట వినిపిస్తున్నాం, వినండి. కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా,
కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా ఆరు బయట ఎండలు సరుగు తోట నీడలు కన్నపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే 101 టెంకాయ కొడతానని కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా ఆరు బయట ఎండలో సరుగు తోట నీడలో బుచ్చిబాబు కనిపిస్తే నా కోసం పడి చస్తే 101 టెంకాయ కొడతానని కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా. మీరు ఇది తప్పు సమాధానం చెప్తే వాళ్ళందరూ కోటప్ప కొండకు వెళ్తారని మొక్కుకున్నారంట. మిమ్మల్ని దొర్లిస్తారట అక్కడ. ఈ పాటలో జయసుధతో పాటు చేసిన హీరో ఎవరు? ఆప్షన్స్: ఏ శోభన్ బాబు, బి అక్కినేని నాగేశ్వరరావు. శోభన్ బాబు. కాదు, అక్కినేని నాగేశ్వరరావు. నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు నిన్నెవరు పుట్టారు మస్తాన్ని మస్తాన్ని మస్తుందే నీ బాణి అద్దాన్ని అందాన్ని కలిపేస్తే నువ్వే జాని నాలోని కోణాన్ని చూపించే ఫీచర్ ని నీ బ్యూటీ కళ్ళల్లో చూసానే దిల్కి రాని అందుకుని మహేష్ బాబు తల్లిగా జయసుధ గారు ఏ సినిమాలో చేశారు? మహేష్ బాబు తల్లిగా జయసుధా గారు ఏ సినిమాలో చేశారు? ఆప్షన్స్: ఏ అతిథి, బి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. జయసుధా గారు సిరిమల్లె చెట్టు. నేను చెప్పచ్చా సుమా? జాజిమల్లె చెట్టు. కాదు సుమా. ఏ అతిథి, బి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అతిథి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఇది కరెక్ట్ ఆన్సర్. సుమా సారీ. సుధాన్ అడుగుండాల్సింది. అప్పుడు నేను కన్ఫర్మ్ గా అతిథి అని చెప్పేదాన్ని. సో పెద్దోడా రే చిన్నోడా అని జయసుధ గారు అంత ఆప్యాయంగా పిలిచారో చెప్పలేదు మీరు. సెకండ్ క్వశ్చన్: అడవి రాముడు సినిమాలో జయసుధతో పాటు ఉన్న మరో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ జయప్రద, బి శ్రీదేవి. క్లూవా? వీళ్ళు ఫీల్ అవుతారేమో. ఫీల్ అవ్వర్లే వాళ్ళ మొహం. ఏంటి నా మొహం అంటావా? నీ మొహం అడ్డలే. సుమా మొహం అన్నాను. నా మొహమా? నీ మొహం బాగుంటుంది సుమా, అందుకనే అన్నాను. 2200 ఎపిసోడ్లు చూసారు నా మొహాన్ని. నీ మొహం కన్నా నా మొహం బానే ఉంటుంది. అప్పటి నుంచి చూస్తున్నారు, ఇప్పుడు స్పెషల్ గా నన్ను అసలు నీకు చూస్తున్నారు. సంగతి తెలుసా? నా మొహం కడుక్కోకపోయినా కూడా నీకన్నా బాగుంటుంది. అంటే రోజు కడుక్కోవా నువ్వు? అంటే స్నానమే చేయవా? నువ్వు రాజు కనకాల దగ్గర నేను ఆప్షన్స్ అడగట్లేదు. సుమా 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 మరి టూ మచ్ సుమా. మీ అందానికి సీక్రెట్ అదేనా? ఓ కడుక్కోకుండా ఉండడమా? ఆప్షన్స్ చెప్తున్నాను, తొందరగా చెప్పు. ఏ జయప్రద, బి శ్రీదేవి. మీ మొహం ముక్కైతున్నారా? శ్రీదేవి. రాంగ్ ఆన్సర్. జయప్రద కరెక్ట్ ఆన్సర్. లేకపోతే నా మొహం అంటావా? నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే. ఇప్పుడు మీరు ఒక పాటకి డాన్స్ చేసుకుంటూ వచ్చారు కదా, ఆ పాట ఉన్న సినిమా డైరెక్టర్ ఎవరు? ఆప్షన్స్: ఏ సీను వైట్ల, బి కృష్ణవంశీ. సీను వైట్ల. రాంగ్ ఆన్సర్. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. తల కిందులు కిందులు
సారీ, కరెక్ట్ ఆన్సర్ కృష్ణవంశీ. సినిమా గోవిందుడు అందరి వాడేలే. జయసుధ గారి అసలు పేరేంటి? ఏ లక్ష్మి, బి సుజాత. సుజాత రైట్ ఆన్సర్. కరెక్ట్. అయ్యో సుధా 2, స్నేహిత 1. నా దగ్గర ఏమున్నాయి? ఉన్నాయిగా 50. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ. ఒక చందమామ ఒడిలో పొంగింది ప్రేమ. తార జాబిలి కలవని నాడు ఏ పిన్నెలా లేదులే. ఝుమ్ 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 తన ఝుమ్ 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 తన ఝుమ్. Drop it low, drop it low, oh, oh, yeah. Drop it low, drop it low, oh, oh. Hey, అనురాగం అందమలా మెరిసింది నీ కళ్ళలోన. అందుకో లాలేత వలపే నీ ముద్దు ముంగిళ్ళలోన. కదిలే నీ ప్రాణ శిల్పం మదిలో కర్పూర దీపం. నింగి నీల కలిసిన చోట ఏ వెలుగురు రాదులే. జుమ్ 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 తన జుమ్ 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 తన జుమ్. क्या एनर्जी है, क्या एनर्जी है. అబ్బా, ఏం ఎనర్జీతో చేసావు నిజంగా. సూపర్, మంచి యానిమేటెడ్ ఎక్స్ప్రెషన్స్, సూపర్ జోష్ కనిపించింది సాంగ్ లో. బాగుంది, థ్యాంక్ యూ. నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం. సుధారాణి. రామ్ చరణ్ తేజ్. చూద్దాం. నెక్స్ట్ చిత్రం. స్నేహిత. చిరంజీవి. చూద్దాము. కొట్టేస్తా మిమ్మల్ని అంటున్నాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ పట్టుకొని చిరంజీవి అంటుంది దాని మెంటలా. నా మెంటల్ కాదు, నీ మెంటల్ ఉండు ఒక్క నిమిషం. నెక్స్ట్ చిత్రం. జ్యోత్స్న. జయసుధ. చూద్దాము. హ్యాపీ బర్త్డే టు యూ జయసుధ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ జయసుధ గారు. మీకు 6. థ్యాంక్ యూ సుమా. నెక్స్ట్ చిత్రం. స్వప్న. రవితేజ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. థ్యాంక్ యూ. నీవే 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 నేనంట, నీవే లేక నేనే నేనంట. మరమల్లే అందిందేమో ఈ బంధం, వెలలేని సంతోషాలే నీ సొంతం. నీవే 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 నేనంట, నీవే లేక నేనే నేనంట. రవితేజ గారి మదర్ గా జయసుధ గారు అమ్మా నాన్న తమిళమ్మాయిలో చేశారు. నెక్స్ట్ చిత్రం.
చిత్రం. సుధా. అల్లు అర్జున్. చూద్దాము, ఇది రాణా అనుకుంటా. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, సో గేమ్ ఏంటంటే ఒక పెద్ద బంతిని తీసుకుంటున్నారు, ఇక్కడికి వచ్చి దీన్ని 3 సార్లు ట్యాప్ చేస్తున్నారు. అయిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్లి చిన్న రింగులో పెడుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న బంతి తీసుకుంటున్నారు, దీన్ని, ఓ మై గాడ్, అది ఆట. అది పడాలి, పడిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ తీసుకొచ్చి ట్యాప్ చేస్తున్నారు. మీరు పడేయలేదుగా, నాకు పాయింట్లు రావుగా. మీరు ఇప్పుడు పడేయాలి, అది మీరు చేసి చూపిస్తేనేగా మాకు తెలిసేది. ఓకే, పడేసా. కాలుతో కాదు, చేయితో పడేయండి. అంటే ఇది ఓన్లీ యాంకర్ కి మాత్రమే ఉండే ఓకే, రెడీ, 1 2 3 గో. బట్టలు ఉతికినట్టు ఉతుకుతున్నారు ఇప్పుడు. ఇక్కడ ట్యాప్ చేసినవి 4, అక్కడ పడేసినవి 3. సో 7 × 6 42. కూల్ జగ్ ఉండండి. రెడీ, 1 2 3 గో. మూడు ట్యాప్ చేశారు, 3 పడేశారు. 36 పాయింట్స్. ట్రావెలింగ్ సెట్. సుమా, నేను ఒక కవిత చెప్తాను. మా వీధిలో ఓ కుక్క, దానికి కొంచెం తిక్క, వేశాను బిస్కెట్ ముక్క, అది కొరికింది నా పిక్క, కారింది రక్తపు చుక్క, డాక్టర్ ఇచ్చాడు మందు ముక్క, ఎక్కింది నాకు తిక్క. ఇది రాసింది మీ అక్క. రండి, గో.
ఆ కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు మీరు. అయ్యో మూడు సార్లు ట్యాప్, 3 సార్లు కొట్టారు. 36 పాయింట్లు. డిన్నర్ సెట్. సో సుధా లీడ్ లో ఉంది. స్నేహిత గెలవాలంటే టార్గెట్ 68. రండి. అంటే ఎన్ని బాల్స్ కొట్టాలి? 6 ట్యాప్, 6 కొట్టాలి. రెడీ 1 2 3 గో. కొట్టండి గట్టిగా. చీర. అది పెట్టుకోవచ్చు. నాలుగు ట్యాప్ చేసావు, 3 పడేసావు. 42 పాయింట్స్. రైస్ కుక్కర్ వచ్చి ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ సుధారాణి. నిమ్మిల మిల కలే నన్ను మాయ చేసిందే, గలగల గుండెలో గొలరేపిందే, ఇంతకు ఇంతై అంతంతంతై టార్చర్ చూపెడతా. I'll crush you like a పానీపూరి, వెనకకు లేదే నీకి కదారి, నింగిపైన నేలపైన నీరుపైన నిప్పునై టార్చర్ చూపెడతా. ముల్లుని ముల్లుతో తీస్తా చూడవే, నువ్వే కేకలేసిన గోల చేసిన మర్సి లేదులే. ఓ ఓ మరియా వైసో హరియా చీకటి చేసావే నువ్వు నా దునియా. దిల్ 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 యు కిల్ మై దిల్, నా గుండెలోన ఏదో జిల్ జిల్ జిల్. దిల్ 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 యు కిల్ మై దిల్, నా గుండెలోన ఏదో జిల్ జిల్ జిల్. దిల్ 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 యు కిల్ మై దిల్, నా గుండెలోన ఏదో జిల్ జిల్ జిల్. సో ఇవాళ సుధా గెలుచుకుంటుంది డిన్నర్ సెట్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. అండ్ మీ అందరికి శ్రీ మురళీ మోహన బెల్ రైస్ వాళ్ళు అందిస్తున్నారు 5 kg రైస్ బ్యాగ్.